సమస్యలకు పరిష్కారాన్ని చూపెట్టినటువంటి మార్గదర్శి అయినటువంటి జెండాను ఇలా పేద ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్నటువంటి జెండా ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి పేద ప్రజల జీవితాలను కూడా ఎన్నో వెలుగులకు తీసుకొచ్చినటువంటి జెండా కాబట్టి ఈ జెండాను నమ్ముకొని ఇవాళ పేదవాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఐక్యతతోని ముందుకు పోతూ ఉన్నారు. ఇది ఇవాళ కొద్దిమంది పెట్టుబడిదారులు ఈ పేదల సమస్యల్ని కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ నుంచి ఎట్టి చాకిరీ చేయించుకుంటూ దాదాపు 8 గంటల డ్యూటీ ఉండాల్సింది దాదాపు ఎక్కువ టైం పని చేయించుకొని ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తూ ఇలా కార్మికుల పొట్టగొడుతున్నటువంటి విధానం ఇలా ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. ఇలా కష్టపడ్డ వాళ్లకు కనీసం తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, వైద్యం లేకుండా, గృహ అవసరం లేకుండా ఇలా కాలం గడుపుతూ ఉంటే వీళ్ళు చేసిన శ్రమను దోచుకొని ఇలా పెట్టుబడిదారులు వేల లక్షల కోట్ల ఆస్తికి అధిపతులు అవుతున్నారంటే ఇలా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల శ్రమ దోపిడీ వల్లనే వాళ్ళు ఇలా లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనేది ఇలా ఏర్పడతా ఉంది. ఇట్లాంటప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ దోపిడీదారులకు పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పలుకుతున్నారంటే ఇలా ప్రభుత్వాలు కూడా వాళ్ళ పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఉంటే ఆ పని విధానం మనం చేయలేము. ఇలా భార్య పిల్లలకు కూడా మేము చూడలేని పరిస్థితి వచ్చింది. ఏ రాత్రి ఇంటికి వస్తున్నామో ఏ రాత్రి ఇంటికి పోతున్నామో తెలియని పరిస్థితుల్లో రోజుకు 8 గంటలే పని చేస్తామని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తే ఆ రోజు అమెరికాలోని చికాగో అనే పట్టణంలో లక్షల మంది కార్మికులు రోడ్డు మీదకి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పిట్టల్ని కాల్చినటువంటి కాల్స్తే అక్కడ చాలామంది కార్మికులు అమరులయ్యారు. అమరత్వంతో అక్కడ ఉన్నటువంటి కార్మికుడు రక్తంలో తడిసినటువంటి అంగిని తీసి మీదికి ఎగిరేసి ఈ కార్మికుల జెండా గుర్తు అని, కష్టజీవుల గుర్తు అని ఆ రోజు ఎగిరేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మేడను కార్మికులు స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఇలా పోరాటం నిర్వహిస్తూ ఎంతోమంది ఇలా కష్టాలు తీర్చినటువంటి జెండాను ఇలా ప్రజలు కళ్ళకు అద్దుకొని ఇలా వివరిస్తూ ఉన్నారు. ఎన్నో సమస్యలు ప్రభుత్వంతో కొట్లాడి కూడా సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు. అందుకని ఇలా ప్రభుత్వం కూడా ఇలా ఎర్ర జెండాను కూడా లేకుండా చేస్తూ ఎర్ర జెండాను అణిచివేయడం కోసం కూడా ఇలా కొన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇలా అవలంబిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా ఛత్తీస్గఢ్లో ఇలా అమాయకులను, గిరిజనులను, ఆదివాసుల్ని కూడా ఇలా నక్సలైట్ పేరు మీద ఎంతో మందిని రోజు నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి విధానాన్ని కూడా ఇలా ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూ ఒక టార్గెట్ పెట్టి మార్చి 2026 మార్చి వరకు ఒక నక్సలైట్ కూడా ఉండొద్దని కూడా ఇలా పోరాటం చేస్తుంది. ఇలా కాల్చి చంపుతున్నటువంటి విధానం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. కానీ ఏ పార్టీలు కూడా ఇలా ఖండిస్తలేరంటే ఇలా ఎవరి పక్షాన ఉందో ప్రభుత్వాలు అనేది తేలిపోతూ ఉంది. ఇక్కడ నుంచి అట్లాంటి విధానాలు మానుకొని ఇలా 12 గంటల విధానం పనిచేసే విధానం ఇలా నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు. ఇలా 8 గంటలకే కాదు, మన లేని వాళ్ళది, గరీబ్లది, కార్మికులు కష్టపడే వాళ్ళు ఎండానకు కూలీలు కరెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కూలీలు మన ఉపాధి పనికి పోతున్నారు. ఎండనకుండా అది ఎంత ఎండాకాలం కింద కూడా వెళ్ళదు. ఆ ఉపాధి పని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళ కూలీలు కనీసం సరిగా పడతలేవు. వాళ్ళకు కూడా గుర్తించి కూలీలు సరిగా పడాలి. మళ్ళా అవేంటి మన ఇవి డ్రోన్లు పెడతారట. ఆ డ్రోన్లు పెడితే ఆ మనిషి అందులో అగ్గుపడదు. ఒకవేళ చెట్టు చాటు ఉంటే అందులో పడదు. ఆ డ్రోన్లు పెడితే ఎక్కడ కనిపించదు. ఆ డ్రోన్లు రాకుండా చూడాలి. ఈ కష్టపడే వాళ్ళదే రక్తం తాగుడు ఉన్నది తప్ప కానీ ఇంకోటి ఏం లేదు. తీర్చే వాళ్ళు పిలుస్తున్నారు, మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటున్నారు. కానీ గుర్తించి ఇవన్నీ కష్టాలు తీర్చేవాళ్ళు ముంగటికొచ్చే నాదు లేరు.